ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన పాఠశాల 13వ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలాగే శ్రేయోభిలాషులతో కలిపి దాదాపుగా 500 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా సుమారుగా 6 గంటల పాటు సాగిన కార్యక్రమాలు వచ్చిన అతిథులందరికీ కనువిందు చేశాయి. గుణపాఠం నాటిక, పరమానందయ్య గారి శిష్యులు నాటిక, శివ సంకల్పం నాటికను పిల్లలు ఎంతో చక్కగా ప్రదర్శించారు. వీటితో పాటు శ్లోకాలు, పద్యాలు, గేయాలను పాఠశాల పిల్లలు ఆలపించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం భరత్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీ జయరాం కోమటి హాజరై పాఠశాల బృందాన్ని అభినందించారు. ప్రవాస తెలుగు పిల్లలు ప్రదర్శించిన అద్భుతమైన ప్రదర్శనలు చూసి వారు ఆశ్చర్యపోయారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో యూత్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో సినిమాను పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారని ఓ టాక్ అయితే వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవరన్ నాగవంశీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారట. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపిక కావడం కూడా సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేస్తోంది. తెలుగు డైరెక్టర్లతో కథలు వింటూ సరైన ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్న కార్తీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ చెప్పిన ఎంటర్టైనర్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను అధికారికంగా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సినీ ప్రముఖులు హాజరై టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాపై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరియర్ లో మరో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న పవర్ పిట్టర్ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లిమ్స్ సినీ వర్గాల్లో చర్చలకు దారితీస్తున్నాయి. సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియోలో హీరో పాత్రను పూర్తిగా మాస్ మరియు పవర్ఫుల్ షేడ్స్ లో ప్రెజెంట్ చేశారు. ఒక కొత్త ఎనర్జీతో కనిపించిన సందీప్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సందీప్ కిషన్ కు పవర్ పేట కీలకమైన సినిమా అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. ఇక ఈ ప్రాజెక్టును 70mm ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తూ ఉండగా సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షించేలా 10 ఏళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహానగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ముంబైలో నిర్వహించిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026లో బియాండ్ పాలసీ డిజైన్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో ఉన్న సిలికాన్ డెన్సిటీని అందిపుచ్చుకొని మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాస్కామ్ చైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.